అన్నారు. వీడిని అంటే తినడు కదా, ఇప్పుడు మనం అంటే జాయిన్ చేస్తాం, తింటాకి జాయిన్ చేస్తాం, పంపిస్తాం, తినడు కదా, ఇక్కడైతే కొంచెం తినిపిస్తున్నారు. మన రాయాల వాళ్ళు ఉంటారో ఉండరో మళ్ళీ ఇదవుతాడు. సర్లే ఈ సంవత్సరం కూడా అవుదాంలో, వచ్చే సంవత్సరం చూద్దాం. మేము ఏంటంటే కూలగా ఉన్నాం మామూలుగా, అసలు జాయిన్ చేసే ఆలోచన లేదు. నిన్న మరి ఎలా ఉందో దేశం, మరి వెళ్దామా అని అన్నారు ఆయన వీళ్ళ డాడీ. సరే వెళ్ళి ఒకసారి చూసి వద్దాం కదా అన్న. అది అనుకోకుండా మరి అడ్మిషన్ ఫీజు కూడా నిన్న 3,500 కట్టించుకున్నారు. 500 అడ్మిషన్ ఫీజు అంట. 3,000 నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజులో కట్ చేసుకుంటాను, 3,500 కట్టాల్సిందే అని అన్నారు వాళ్ళు. 3,500 అడ్మిషన్ ఫీజు కట్టి అలా కట్టేటప్పుడైనా ఒక మాట అన్నారా? అసలు మీరు అనుకోకుండా వెళ్ళామన్నారు అక్క. ఇయర్ వేస్ట్ అయిపోతుందని చూసుకోకూడదు. ముందర మెయిన్ చదువు ఉండాలి బాబుకి, చదువుకు కావాలి, క్లాస్ ఫస్ట్ రావాలన్న వాళ్ళు. కానీ ఇయర్ వేస్ట్ అయిపోతాను ఇప్పుడు మధ్యలో జాయిన్ చేసేస్తే ఇప్పుడు 1 year చదువు మొత్తం ఈ 3 months లో బాబుకి ఎలా వస్తుందో అలా కుదరదు. ఈ 3 months పంపించండి, అలవాటు అవుతాడు, నెక్స్ట్ ఇయర్ కి ఇబ్బంది లేకుండా ఉంటది అని ఆయన మాట్లాడారు. చూస్తాం సార్, పర్లేదు. అది వాళ్ళు కమర్షియల్ గా ఉన్నారు. ఇది ఫ్రీ సర్వీస్ అనేసరికి చులకనా? చదువుకోలేదు ఫస్ట్. మెయిన్ వీళ్ళైనా కొంచెం తెలుగు మీడియమే, మా ఆయన బాగా చదువుకోలేదు. వీళ్ళైనా కొంచెం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి జాయిన్ చేసి ఇంగ్లీష్ మీడియం అంటే కొంచెం బెటర్ గా చదివిద్దామన్న ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్ ఫీజు లేదు. ఇది చులకనని కాదు, కాకపోతే ఫస్ట్ నుంచి మనం బయటికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము. వీళ్ళన్నా కొంచెం ఇదవుతారు, ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం లో జాయిన్. అప్పుడు వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఆయన రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన తెలుగు మీడియమే. ఆయన ఒకసారి స్పీచ్ లో కూడా చెప్పారు తెలుసా, గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు, తెలుగు మీడియమే చదివారు. ఏదేమైనా మన యాంబిషనే మన నడిపిస్తుంది. అవునా? అలా కాదు, నెక్స్ట్ మన యాంబిషనే మనం నడిపిస్తుంది. అలా కాదు, అది ఏంటంటే లేదు నాన్న, అది ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఏంటో తెలుసా, ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ తెలుగుని మర్చిపోతున్నారు. నాకు తెలుగు రాదు అంటే అంత గిల్టీగా ఉంది. మన మాతృభాష తెలుగు కదా. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది వొకాబులరీ ఏంటి, డిక్షనరీ ఒకటి కొనుక్కొని. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, స్పోకెన్ ఇంగ్లీష్. దాంట్లో తెలుసుకున్నాను ఏంటో చెప్పనా, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు డిక్షనరీ ఉండాలి, పదాలన్నిటికీ అర్థం తెలుసుకోవటం, టెన్సెస్ ఒకటి రావాలి. అవి ఎలాగూ పై క్లాస్లో ఎలాగూ నేర్పుతారు. అవునా కదా? టెన్సెస్ ఉంటాయి, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ఇవన్నీ అవి ఒకటి పొట్టిగా వచ్చి ఈ డిక్షనరీలో ఉన్న పదాలు వస్తే సెంటెన్సెస్ రూపం ఎంత. మన తెలుగు ఎలా మాట్లాడుతున్నాం అలాగే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ ఒక్కదాని కోసమే అంటే తప్పు. ఆ ఇంగ్లీష్ దాన్ని కూడా నేను చెప్పేదాన్ని సలహా కావాలంటే. ఏం లేదు, మనకి కావాల్సింది ఒకటి డిక్షనరీ. ఏంటంటే కొత్త పదాలు మనకి తెలియడం కోసం. తెలుగులో దీన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, గూగుల్లో కొట్టినా కూడా చెప్తుంది చక్కగా. తెలుగులో ఒక పదాన్ని చెప్పి ఇంగ్లీష్లో ఏమంటారు. మనం వాక్య నిర్మాణం చేయాలన్నా కూడా మనం తెలుగులో లెటర్ రాసేసి గూగుల్లో కొట్టేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అవునా కదా? వచ్చేస్తుంది. అదేంటంటే మన ఇంట్రెస్ట్ ప్రాక్టీస్. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిల్లలు డల్ అవరనే ఏం లేదు, తెలుగు మీడియంలో ఉన్న పిల్లలు క్లవర్ అవ్వకుండా ఉంటారు అనేది ఏం లేదు. అదంతా మన ఒపీనియన్, మన అభిప్రాయమే, మన మూఢనమ్మకం. ఏం లేదు, పిల్లలకల్లా మనకు కావాల్సింది ఏంటంటే చైతన్యం కదా. స్కూల్కి పంపించేస్తున్నామా, వచ్చేసారా, తిన్నారా, ఉన్నారా అని ఒక యాంత్రికంగా కాకుండా మనం ఫాలోఅప్ చేసుకోగలిగితే చాలు, ఎక్సలెంట్గా తయారవుతారు పిల్లలు. ఫాలోఅప్ చేసుకోవడమే. బిడ్డని ఎప్పుడు
మమకారంగా ఫాలోఅప్ చేసుకోగలిగితే వాళ్ళలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏదైనా సరే పంపించేసాము అని గవర్నమెంట్కి వేసాము ఎంత నేను ఒకసారి స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక ఇక్కడ ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంట్లో ఏమైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు అట్లా అన్నప్పుడు పిల్లల మీద తీసుకుంటూ ఉండేదాన్ని. ఏంటంటే ఏరా ఇంత ఫీజులు కట్టేస్తున్నాను కానీ ఎప్పుడు చూస్తున్నాను ఎప్పుడు చూసాను అండి దగ్గరుండి తప్పు నాదే కదా, తప్పు పిల్లలు స్కూల్కి పంపించేస్తున్నాం ఫీజులు కట్టేస్తున్నాం అది ఇది అనుకుంటున్నాం. వెళ్ళాక కొంచెం వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి ఏమైనా చెప్పగలిగితే అని ప్రశ్నించవచ్చు. అది చేయకుండా ఫీజులు కట్టేశాను నేను తిండి పెట్టేశాను అని డిమాండ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ నేనే అనుకుంటా ఉంటాను ఒకసారి. అది కరెక్ట్ కాదు. పిల్లలకి ఎప్పుడు కావాల్సిన ప్రొటెక్షన్ అంటే సంరక్షణ. ఇది మిస్ అయినప్పుడు ఇంకా మనం చేయగలిగింది ఏముంటుంది చెప్పు. 3500కి చెప్ప పెట్టకుండా వెళ్ళి దానికి తెగప్ అయిపోతే ఎలా అమ్మా. దాన్ని ఒక మాట అడగొచ్చు కదా టీచర్ని. ఫ్రెండ్లీగానే ఉంటుంది కదా టీచర్. ఎనిమి ఏం కాదు, అంత ఫ్రీగా మాట్లాడింది కాదు కదా, ఒక మాట అడగొచ్చు కదా అంటున్నా. సరే నాకు నువ్వు అదే కంటిన్యూ అయితే నాకు లెటర్ రాస్తావు. నీ అభిప్రాయం ఏంటంటే సరేనా? ఇదంతా నిన్న నువ్వు వెళ్లే ముందు నేను చెప్పాల్సిన మాటలు కానీ నువ్వు వెళ్తావు అన్న విషయం నాకు అసలు నేను ఊహను కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమన్నా కొద్దిగా ఆలోచిస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళ అమ్మ కూడా ఒకసారి మన చెప్పింది ఏమని తెలుసా, నీకు అభివృద్ధి అంటే బాగా ఇష్టం, నువ్వు ఎక్కువగా అభివృద్ధికి ఎక్కువ ఫోకస్ పెడుతున్నావు. వీళ్ళ మమ్మీ మాట్లాడేసింది. అంటే నేనన్నా నాకు 3 పిల్లలు సమానమేనమ్మా, నాకు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, నీ బిడ్డ ఎక్కువ కాదు ఆ బిడ్డ ఎక్కువ కాదు ఆ బిడ్డ కాదు, నాకు 3 సమానమే. ఆ తల్లి మీద ప్రమాణకం కూడా చేశారు వాళ్ళు వెళ్తామరు. ఎందుకంటే పిల్లలు అందరూ సమానమే కాదు నువ్వు చాలా వాటిలో ఎక్కువగా అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ పెట్టావు. నేను ప్రతి వీడియో నేను క్యాచ్ చేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో నీకు జవాన్ అయిన దగ్గర నుంచి అభివృద్ధి మీద నీకు మమకారం ఎక్కువ, నా బిడ్డ మీద నీకు లేదు అది ఇది అల్లమ్మ అసలు ఈ మైన పోట్లాడింది మనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లోనే అవమానించబడ్డానా అనిపించింది. ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు అనుకునేవాళ్ళు తొందరపడి మాట్లాడేవాళ్ళు దానికి ఇంత ఇబ్బంది పెట్టారేం కాదు. ఎందుకంటే పవన్ చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఇప్పుడు 30 years అమ్మా ఇక్కడ అంగన్వాడికి వచ్చి మగవారికాలం 30 సంవత్సరాలు అంగన్వాడీలో ఉండి